హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే, ఇది హాఫ్ కేజీ చికెన్ అనమాట. తర్వాత ఇది గోంగూర వేసి నేను చికెన్ చేస్తున్నాను. 5 కట్టలు అనమాట. 5 కట్టలు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాం. తర్వాత ఉల్లిగడ్డలు, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు. అవి ఉల్లిగడ్డ, ఒకటి పెద్ద ఉల్లిగడ్డ అనమాట. తర్వాత నేను బాండీలు పెట్టుకున్నాను. అందులో కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ పుంటికూర అనేది అందులో మనం ఏంటంటే మొత్తం ఒక్క దగ్గరికి మనం అంతా వేసేసుకొని దగ్గరికి కలిపేసుకోవాలన్నమాట. మొత్తం మూత పెట్టి మూత తీసినాను నేను. ఇలా మొత్తం అయితే ఇట్లా ఒక్క దగ్గరికి అయిపోతుంది అనమాట, అది ముద్దలాగా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. మూత తీసేసిన చూడండి ఎంత బాగా అయింది. ఇదైతే తీసి పక్కన పెట్టేసుకుంటాను నేనైతే. అదే బాండీలు కడుక్కొని మళ్ళీ అందులో నేను ఆయిల్ వేసుకుంటున్నా. అందులో ఒక 2 పావుల ఆయిల్ వేసిన. సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అందులో వేసేసుకోవాలి. అందులో ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ వేసేసి ఇట్లా కలిపేసుకోవాలి. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసినాను. వేసి ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ అన్నీ మంచిగా మనమంతా ఇది కలుపుకుంటే మెత్తగా ఉల్లిగడ్డలో ఇది టమాటా కూడా మెత్తగా అయిపోవాలన్నమాట. 1/2 కేజీ చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నది ఇందులో అయితే నేను వేసేస్తున్నాను. నేను ఉప్పు, నిమ్మకాయ వేసి చికెన్ అయితే మంచిగా శుభ్రంగా కడుక్కున్నాను. ఎందుకంటే చికెన్లో కౌసు వాసన ఉంటుంది కాబట్టి మనం నిమ్మకాయ, ఉప్పు వేసి కడుక్కుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తీసి చూస్తున్నాను చూడండి. టమాటాలు కూడా కొంత మంచిగా కుక్ అయిపోయినాయి. నేనైతే 1 చెంచా కారం వేస్తున్నాను. మా ఇంట్లో పట్టించిన కారం అది. రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ధనియాల పొడి వేస్తున్నా, 1 చెంచా ధనియాల పొడి. వేసి ఇది కూడా అంతా కలుపుకోవాలి. తర్వాత మనం చికెన్ ఉడకాలి కదా, మనమైతే ఇందులో అయితే వాటర్ వేసేసుకోవాలి. ఒక సగం గిలాస్ అయితే నేను వాటర్ వేసినాను. వేసి ఇది మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా కింద మీద మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికింది. అది పుంటికూర ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పుంటికూర అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో కూడా ఒక సగం గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పుంటికూర, చికెన్ 2 కలిపి మనం కలుపుతున్నాం కదా, అందులో అయితే అడుగు పట్టకుండా మనం అది నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగంతా గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోదు. ఎండాకాలం ఏంటంటే మన కడుపులో మంట వస్తుంది. గరం మసాలా చూసేసుకోవాలి. ఈ ఏంటంటే ఈ ఎండాకాలం మనం మసాలాలు తింటే కడుపు మంట. ఇప్పుడైతే మూత తీసి చూసినా చూడండి ఎంత బాగా నూనె అయితే ఎంత బాగా పైకి తేలింది. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది. తర్వాత కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే బాండీలు వేసి చూపిస్తాను చూడండి. నేను వేరే బాండీలు వేసేసిన. నేను
పక్కన ఏంటంటే ఉల్లిగడ్డలు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టిన. మనం దాంతోపాటు ఏంటంటే మనము ఉల్లిపాయలు కూడా తింటే ఈ ఎండకు సలవన్నమాట. చూడండి కూర ఎంత బాగా అయింది. మనం చపాతీలో కూడా తినొచ్చు, వేడి వేడి రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంది. చూడండి వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.